దిగివచ్చి బలపరచండి, ఆదరించండి, వర్ధిల్లించండి. అనుకూలతను ఆశీర్వాదం నుంచి నీ కృపలో నిలబెట్టి అభిషేకించమని దివ్యమైన ప్రణాళిక నన్ను మమ్మల్ని అప్పగిస్తూ ఈ 2026 సంవత్సరంలో ప్రభా నీ కృప మా ముందుంచి ఇంతవరకు నడిపించేందుకు నీకు వందనాలు. ఈ మొదటి నెలలోనే మేము చేయవలసిన పనుల గురించి మాతో మాట్లాడుతూ ఈ 2026 దీవెనికరంగా ఉండాలంటే మేము ఏ రీతిగా సాగవలసినదో, ఏది నీ చిత్తం అది నెరవేర్చమని సమకూర్చమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ నీ కృపను కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి. హల్లెలూయా. క్రీస్తు శుభనాములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టకర సమయం దేవుడు మనకు అనుగ్రహించిన సమయం. అంటే మండపము యొక్క ద్వారములను మూసివేసి, ఇంకా అంటాడు దీపములను. ఏమిది? దాని గురించి ధ్యానిస్తూ నేను నిన్న వారంలో చివరి మాట చెప్పాను ప్లాన్. భక్తిహీనుల యొక్క దీపము ఏమవుతుందట? ఆర్పివేయబడును. ఒకసారి చదువుకున్న మాట యోబు గ్రంథం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల యొక్క దీపము ఆర్పివేయబడును. భక్తిహీనులు అంటే ఇంతకీ ఎవరు? అన్యులు అంటావా? క్రైస్తవులే అంటావా? క్రైస్తవులే. ఈ సందర్భము అన్యుల గురించి కాదు, యేసుని ఎరగని వారి గురించి అయితే అంతకంటే కాదు ప్లార్. దేవుని ఎరిగిన యోధా ప్రజల గురించి, ఏ దేవుడైతే తనకు రాజరికానికి, తన కిరీటానికి, తన సింహాసనానికి, తన ఆయుష్ ఆరోగ్యానికి, తన కుటుంబానికి ఆధారభూతుడై ఉన్నాడో, ఏ దేవుడు లేకుండా జీవము లేదో అని ఎరిగినటువంటి యోధా ఇశ్రాయేలు యొక్క జనాంగమును గురించే ఆయన మాట్లాడుతున్నాడు. వారి జీవితంలో అమధ్య యొక్క చర్యలు ఏ రీతిగా ఉన్నాయి అని అంటే వాస్తవికంగా దేవుని ఎరగనట్టుగా కనబడుతున్నాయి. ఎరిగి ఉండి కూడా ఎరగని జీవితము, ఎరిగి ఉండి కూడా ఆయన ఆరాధించలేని జీవితం, ఎరిగినటువంటి ఆ జీవితంలో ఆయనకి మాత్రమే ఘనత, ఆయనకి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వవలసిన వాడై ఉండగా ఆయనకి బదులుగా రాజులకు స్థానం ఇచ్చాడు. ఆయనకి బదులుగా తన యొక్క మందిరములో ఉన్నటువంటి ధననిధిని రాజులకు ధారాదత్తం చేశాడు, కప్పం కట్టాడు, వారికి దాసులుగా మారిపోయినాడు. దేవుని ఆరాధించవలసిన వ్యక్తి ఆరాధించడము అనేది పక్కన పెడితే మందిరానికి యాజకులని, లేవీలను కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా చేసేసాడు. ఎంత దౌర్భాగ్యమండి. మరి అక్కడున్న మందిరం గురించి అదైతే మనమే మందిరాలని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీలో దేవుని ఆత్మ నివసిస్తుందని మీరు ఎరుగురా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు గనక ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసినడల వాన్ని దేవుడే అనుమతి ఇచ్చేస్తాడు. దేవుడు అంటాడు లోబడని ప్రజలకు. చూసారండి, సెల్ ఫోన్ ఎక్కడ మోగుతా ఉంది, సెల్ ఫోన్ బయటపడేసి వచ్చేది. ఇంటి లోపల ఉన్న వారికి రక్షణ, బయట ఉన్న వారికి కుదరదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము లోపల కాక ఎక్కడ ఉన్నామండి అనుకుంటున్నారు. రహస్యం ఉండకూడదు కూడా నేను చెప్పాను క్లారా. అక్కడ రెఫరెన్సులు మీకు నేను కొన్ని వివరణతో కూడిన మాటలు మేము ముందు ఉంచాను. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు మనం చదువుకుంటే ఏమేమి తీసేయాలో, ఆ లోపల ఉన్నటువంటి వాటిని ఏ రీతిగా రూట్అవుట్ చేయాలో వారు చేసిన మొదటి పని మందిరము ద్వారములు తెరిచి లోపల ఉన్నటువంటి చెడంతా ఆ యాజకుల చేత ఏం చేసేసాను? తీసి కిద్రోని వాగులో, మనం ఏ వాగులో పడేస్తాం తర్వాత సంగతి, మొదట రూట్ అవే. ఆ తర్వాత అంటాడు ప్లారా, మరి ఆ మూయబడిన తలుపులు తెరవడమే కాదు, అసలు దీపాలు ఆరిపోయినాయడ. మందిరం మీద ఎలా ఉన్నాయండి దీపాలు? ఈ మందిరాలు కూడా ఎలా ఉంటాయంటే, ఏం అలా ఉన్నావు సిస్టర్, ఏం చెప్తావు బ్రదర్ అంటే, లోపల ఏమైపోయింది? దీపము ఆరిపోయింది, బతికున్నాం అంతే. ఏం బ్రదర్ అలా ఉన్నామంటే, ఏం చెప్తావు బ్రదర్, తెచ్చినట్టే ఉంది కానీ అయిపోయింది, కాస్త అయిపోతుంది. తెచ్చింది పెట్టిన తర్వాత పెట్టిన దగ్గర ఉండకుండా పోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి ముఖం మాడిపోతుంది బ్రదర్కి.
లోపాల దీపాలు ఆరిపోతున్నాయి. దీపాలు ఆరిపోగానే ముఖం నల్లబడిపోతుంది. హృదయంలో ఆరోగ్యంగా ఉండవలసిన ఈ బ్రదరు, బలంగా ఉండవలసిన ఈ బ్రదరు, సంతోషంగా ఉండవలసిన ఈ సిస్టరు సంతోషం ఉండటం లేదు, ఆనందం ఉండటం లేదు, బలంగా ఉండలేకపోతున్నాయి. కారణం ఏంటంటే దీపాలు ఆరిపోయినాయి, కొడిగట్టిన దీపాలు. ఒక ఇంగ్లీషు మెసేజ్ ఉంది పిల్లలు. ఇంగ్లీష్ మెసేజ్ ఏంటంటే, చచ్చిపోయిన సంఘములో చచ్చిపోయిన సేవకుడు ప్రసంగము, చచ్చిన ప్రసంగం చేస్తూ ఉండగా అక్కడంతా చచ్చిన వాసనే వస్తుందని ఉంది ఇంగ్లీష్లో. ప్రసంగం ఎలా ఉందట? చచ్చిన ప్రసంగం. ప్రసంగికుడు ఎలా ఉన్నాడు? చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయిన ప్రసంగికుడు చచ్చిపోయిన ప్రసంగం చేస్తే వినేవాళ్ళు కూడా చచ్చిన జీవితమే జీవిస్తారు. కానీ జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి, దేవుని బిడ్డలారా, ఎప్పుడూ సజీవంగా కనబడుతుంది. ఈరోజు కొంతమంది విన్నట్టు నటిస్తున్నారు. ఈ చెవితో విని ఈ చెవితో ఆయన అన్నట, రెండు చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంట, అది కూడా నీకు తెలియదు అన్నట. ఏంటి, ఓ చెవితో విని ఓ చెవితో వదిలేదని. నీకు సిగ్గు లేదంటారంటే, నాకు సిగ్గు ఎక్కడి నుంచి వస్తుందండి? కారణం ఏంటంటే అది సిగ్గున్న వాళ్ళతో మాట్లాడినన్నా అంటే, సిగ్గున్న వారితో మాట్లాడి. ఏం సార్ అట్లా మాట్లాడతాడు? అదంతే. ఎంతకాలం అండి? ఒక్కరోజు 2 రోజులు కాదు, ఇన్ని సంవత్సరాలు ఇది రక్షించబడిన అందరి గురించి కాదు, మారు మనసు పొందని, దేవాలయం అని గ్రహింపు లేని, దెయ్యాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్న, నీచంగా నికృష్టంగా బ్రతుకుతున్న వారి గురించి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలము రోషము లేని క్రీస్తు కొరకు. రోషానికి ఏం తక్కువే లేదండి. పడిపోయిన చచ్చిపోవాల్సినట్టు నిలిగిపాం కూడా పైకి లేస్తుందట. అది కాదు రోషం అంటే. ఆధ్యాత్మిక సంబంధమైన రోషం, ఆత్మ సంబంధమైన రోషం. దేవుని కొరకు రోషం కలిగి నేను ఒక్కడినే ఉన్నాను అంటాడు ఒక ఆయన, ప్రవక్త అయిన ఏలియా. మరి మిగతా వాళ్ళందరూ ఏంటి? వాళ్ళ సంగతి ఇంక దాన్ని పక్కన పెట్టేయాల్సిందంతే. ఆ ఒక్కడి వల్ల నీ ఉంటే చాలు. ఆ ఒక్కరిలాగా నీ ఉండాలని దేవుని ఉద్దేశం. అనేక సంవత్సరాలు అనేకం హింసించి చంపేసి నేను క్రీస్తు కూడా చనిపోతాను. అలాంటి వారి వల్లే కొత్త నిబంధన పౌలులాగా ఉంటే చాలు. సౌలు మారిపోయినాడు, బ్రతికితే క్రీస్తు కొరకే, లేదండి చచ్చిపోతా అంతే. క్రైస్తవ జీవితం రోషం కలిగి ఉండాలని. బతికితే నా ఇంటి కోసం, బతికితే మా ఆవిడ కోసం, బ్రతికితే మా ఆయన కోసం, బ్రతికితే నా పిల్లల కోసం అనుకోవద్దు. పిల్లల్ని దేవుడు చూసుకుంటాడు, మీ ఆయన్ని కూడా దేవుడు చూసుకుంటాడు, మీ ఆవిడ్ని దేవుడు కడతాడు. ఏదేమైనప్పటికీ నీవు కట్టుకో దేవుని కొరకాయ. దట్ ఈస్ పర్సనల్ రిస్క్. వ్యక్తిగతమైనటువంటి ప్రయాస, వ్యక్తిగతమైన సిద్ధపాటు మస్ట్ అండ్ షుడ్ హ్యావ్. అందుకంటాడు ప్లారా, భక్తిహీనుల యొక్క దీపం ఆర్పివేయబడనని నువ్వు ఎరుగు. ఎవరి దీపం ఆరిపోద్దంటే భక్తిహీనంగా ఉంటే. భక్తిహీనులు ఎవరంటే మందిరంలో కొత్తారు, భక్తి కలిగిన వారిగా కనబడతారు. బైబిల్ ఉంటుంది కదండి, పక్కనే నోట్బుక్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, దాంతోపాటు సెల్ ఫోన్ కూడా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు భక్తిహీనులు, దేవునికి స్థానం ఇవ్వవలసిన వారు. అంటే బైబిల్ కలిగి ఉంటే కుదరదండి. ఈరోజు వాక్యంలో ఏం మాట్లాడుతుండో చూద్దాం. మన దీపాలు, దేవుని బిడ్డ గమనించండి, ద్వారములు తెరవబడాలి. దీపములు ఎలా ఉండాలట? యేసుక్రీస్తు అంటాడు, మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపములను అరిగిపోయినా పర్వాలేదు, ఆరిపోయినా పర్వాలేదు, మాడిపోయినా పర్వాలేదు, వచ్చేయండి అంటలే. ఏం మాట్లాడుతున్నాడు? యేసే స్వయంగా మాట్లాడతాడు. లోకాసువార్త 12:35లో మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండా. స్వయంగా యేసే చెప్పాడు. యేసు చెప్పగా, వాక్యమైన యేసే చెప్పగా, కుమారుడైన దేవుడే చెప్పగా, ఈరోజు ఆయన చెప్పిన మాటకు విధేయత లేకపోతే మనము కుమారత్వములేక రామో, భ్రష్టత్వములేకి వెళ్ళిపోతాం. రాజ్యమును స్వతంత్రించుకున్నాము. రాజ్యము కాని ప్రజలకు ఉంటాయి ఒక స్థలం, ఆరని అగ్నిట, అక్కడ కన్నీరు ఏడ్పట కదండి, పండ్లు కొరుగుట ఏడ్చుటట, అది కట్టికే చీకటట. కుమారుడా, వస్త్రములు లేక పెండ్లి విందుకి ఎలా వచ్చారో బాబు? బలి తినేస్తున్నవే పెండ్లి విందు, భోజనం బలి తింటున్నావా, రొట్టి మొక్క ఇంచేసుకొని తింటున్నావే, ద్రాక్షరసం తాగేస్తున్నవే. నేను రమ్మన్నవాడు ఎవడరా అక్కడ? పరిగెత్తాడు. నేను కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లో పడవేయమన్నా. రాజు ఎందుకు పిలవటం ఏంటి? పెండ్లి వస్త్రం లేకపోతే చీకట్లో పడేయటం ఏంటి? బైబిల్లో ఉన్న ప్రతి అంశము, ఒకవేళ అది ఎగ్జాంపుల్ అయిన పరలోకానికి సంబంధించి, దేవునికి సంబంధించింది,
ఒక విశ్వాసికి సంబంధించినది. పాపము నుంచి విడుదల కలిగిన రక్షించబడిన ఒక వ్యక్తికి సంబంధించినది. ఆ వ్యక్తి ఏ రీతిగా ప్రవర్తిస్తే మంచిదో, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా నిలబడాలో, ఏ రీతిగా ఉంటే పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటావో, దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైన. ఇదిగో క్రీస్తు వలన ఆ నూతనత్వం వస్తుందట. ఈరోజు చాలామంది అనుకో ఏదో ఒక మందిరములే, ఏదో ఒక రీతిగాలే, యాకో రీతిగా వెళ్దాంలే. వెళ్ళొద్దు మళ్ళొద్దు, మాడిపోవద్దు. మాడిపోక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దీపం వెలుగుతుందంటావా? నీ దీపం 2026. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. సూత్రం విష్ యూ ద సేమ్ బ్రదర్, సిస్టర్. డ్రెస్ భలే ఉంది. అవును, చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్. ఆ సిస్టర్సేనా? ఇంకేంది? ఏందంటది? చెప్పండి ఇంకా. సిఎంఆర్, శుభలక్ష్మి. ధన్యకరంగా ఉండాలంటే ఆత్మదేవుడు చెప్తున్నా. బెనహర్ నీ గురించే, మీ ఆవిడ గురించి ఈ మాటలు బాగా వినండి. ఏముండాలట? దీపం వెలుగుతుందంటే ఆరిపోతుంది. ఏడు సార్ వాళ్ళు ఆరిపోతున్నారు సార్. ఎవరు వాళ్ళు? బ్యాంక్కి సంబంధించిన కొత్త ఆయన వచ్చాడా, మేనేజరా? నాకు మామూలు కష్టాలు పెట్టడం లేదు సార్. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి చూడండి. 119 105 వచ్చాను. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఏ రోజు నువ్వు వాక్యము చదవవో ఆ రోజు ఖచ్చితంగా నీ దీపం ఏమైపోద్ది? భలేవాళ్ళు సార్. లోపల ఎంత ఉంది సార్ వాక్యం? ఎంత లోపల ఎంత వాక్యం ఉంది తెలుసా? ప్రకటన గ్రంథం గురించి నన్ను అడగండి. ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు, ఎవరు రాశారో, ఎన్ని బోరలో, ఎన్ని పత్రికలో, ఎన్ని పాత్రలో, ఒక్కొక్క పాత్రకి ఏం జరుగుతుందో అంతా చెప్పేస్తా సార్. అసలు నేనే బైబిల్ సార్, నీ బైబిల్ చదవటం ఏంటి అని సేవకుడన్నా విశ్వాసి అన్నా ఒళ్ళు పగిలిపోద్ది. నేను నిన్న మన్నా పూడ్చుకున్నానని ఈరోజు నిద్రపోయినారంట వాళ్ళు. ఈరోజు ఆ మన్నా నింపుకున్నటువంటి గోను సంచులు, పాత్రలు ఏమైపోయినాయండి? పురుగులు పెట్టేయండి. కుళ్ళిపోతే ఎట్టో కూడా తినేస్తారు కొంతమంది. కుళ్ళిపోయింది ముక్కిట్టు పెట్టుకొని ముంగేస్తాడు అనుకొని తాగేస్తాడు. ఎందుకని అంబల్లాగా తాగేస్తారు. కానీ ఇది ఏమైపోయిందట? పురుగు బట్టి. నిన్న పట్టుకున్నదే ఈరోజు మరి పనికి రాకపోతే సార్ పాత నిబంధన బోధ చెప్పొద్దండి అంటాడు. కొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉంది, అనుదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుందన్న మాట. దినదినము నిన్న ప్రార్థన చేశాడు యేసయ్య, ఈరోజు నిన్న వాక్యం చదివాడు యేసయ్య, ఈరోజు నిన్న వాక్యం ప్రకటించాడు. కానీ ఈరోజు ఈ 3 పనులు యేసయ్య చేస్తూనే ఉన్నాడు. నిన్న చేశాడు కదా, ఈరోజు చేయాల్సిన అవసరం లేదు కదా. నేను చదివాడు కదా, ఈరోజు చదవాల్సిన అవసరం. దేవుని కుమారుడు అని కదా వాక్యమై ఉండి. ఎవరు? యేసే. మీకు తెలుసా అదన్నా? ఆది యందు వాక్యముండిన, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, లేక వసించెను. ఆయనే యేసు. ఈ వాక్కు ఆదిలో ఉన్నదో ఆ వాక్కు దిగి వచ్చిందని, ఆ వాక్య దేవుడని, ఆ వాక్య యేసు అని. అయితే వాక్కు అయిన యేసు ఈ వాక్యాన్ని చదివాడని నీకు తెలుసా? సాక్షాత్తు దేవుని వాక్యమై దేవుడైనటువంటి యేసే వాక్యం చదివితే ఒక విశ్వాసిగా నీ వాక్యం చదవాలంటావు లేదా? నీ వాక్యం చదవకపోతే ఆ రోజు నీ దీపం ఆరిపోయినట్టే. వాక్యం చదవకపోతే నీ దీపం కొడిగట్టినట్టే, కొండెక్కినట్టే. కొండెక్కేసిందంట. కొండెక్కడం అంటే పూర్తిగా ఆరిపోవటం. 2025లో ఎన్నిసార్లు చదివినారు? 2026 స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 25 దినాలు. 25 దినాలు కనీసం 25 సార్లన్న బైబిల్ తెరిచారు సార్. 20 సార్లు తెరవలేదు కానీ ఇది ఎన్నో వారం సార్? అప్పుడు నేను చెప్తాను, ఎన్నో వారం అది? 4 సార్లు తెరిచాను సార్. తెరిచావా తెచ్చావా? మర్చిపోయినాను సార్. అంటే బైబిల్ మందిరానికి తెచ్చి కూడా జిప్పు నుంచి 5 సంవత్సరాలంత బైబిల్ కొని బైబిల్ జిప్పు తీసి 3 సార్లు అనంట. బైబిల్ జిప్పు తీసి, ఈ జిప్పు అలాగనే స్టక్ అయిపోయి లాగ్గానే ఆ పైన ఉంటుంది కదా కొస,
అది టపక్కని ఇరిగిపోయింది. టపక్కని ఇరిగిపోయి ఇక నువ్వు వస్తుందో రాదో దాన్ని తీసి పూర్తిగా పోద్ది, దాన్ని తీయకుంటాను గమ్ముకు పెట్టేసిందంట అక్క. దానికి రోజు దండం పెట్టడం, పూజ చేయడం, కొంచెం పూలు కూడా కట్టండి దాని మీద, పసుపు నీళ్ళు కూడా చల్లండి. ఈరోజు దైవ గ్రంథాన్ని ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుళ్ళలాగా అనుకుంటున్నారు. వాక్యాన్ని దేవుడాన్ని నేను కాదు అనను, కానీ దానికి నువ్వు పూజ చేస్తున్నావు. దాన్ని నేను బైబిలే తీయటంలే. అసలు నేను మారు మనసు పొందినప్పుడు కొన్న బైబిల్ చెక్కు చెదర్లా, కానీ నీ బైబిల్ ఎందుకు 4 సార్లు పోయింది? నువ్వెందుకు 5 బైబిల్ కొన్నావు? ఎందుకంటే వాళ్ళు చదువుతా ఉన్నారు, రోజు తీస్తున్నారు కనుక అది మాసిపోతుంది, చినిగిపోతుంది. కొత్త బైబిల్ తెచ్చుకుంటున్నారు, కొత్త బైబిల్. కొంతమంది సంవత్సరం కొత్త బైబిల్ కొంటారు, కానీ పాత బైబిల్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు తీసినది వీళ్ళు సొంత బైబిల్ అని తెలియదు, పేరు మాత్రం ఉంటుంది. దేవుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సార్ కొత్తగా ఉందంటే కొత్తది తీసుకుంటాడు, కానీ ఇచ్చేది పాతది అనమాట. అంటే ఈడు చదవడు, ఈవిడ చదవదు బైబిల్. ఈ 2026 దీవెనికరంగా, నూతన ఆశీర్వాదకరంగా కదులుతున్న దేవాలయములు దేవుడు దిగివచ్చి కార్యాలు జరిగిస్తాడని సత్యాన్ని గ్రహిస్తే నీవు వాక్యమును చదివే అనుభవం లేక నీకంటాడు ప్లారా. కీర్తన గ్రంథం 18 కీర్తనలు 28 అంటాడు, దేవుని బిళ్ళారా నీతి చూడండి ప్లారా, ఆయన మాట్లాడుతున్నా, నా దీపము వెలిగించువాడో నీవే. ఎవడంట? 118 కీర్తన 28 చదవండి ఒకసారి. కాబట్టి నేను చదవను. అవునా? నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీవు నా దేవుడవు, నేను నిన్ను గణపరిచేదను. కారణం ఏంటి? నా దీపమును వెలిగించువాడవు నీవే. లేకపోతే ఒక్కోసారి ఇప్పుడు మన సిస్టర్లు పాడిన పాట, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించము. వాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యములో చదివి వినడమే కాదు, గైకొనవాడు మరీ ధన్యుడట. ఎన్ని స్టెప్లు ఉన్నాయి, పాటలు కూడా ఉన్నాయి వాక్యం గురించి కదండి. నీ వాక్యము నీరయుండెన్ మా దాహము. ఏం పాడలేదు, తిడతాను నేను తింటున్నా. మీరు చాలా మంచివాళ్ళు, మీరు చదివే వచ్చారు, కాకపోతే చెప్పడానికి మా మాటగా ఉన్నారు అంతే కదా. శేఖర్ నాయుడు కూడా చదివి వచ్చాడంట. అదిగో చూడు నా సాయి చూస్తా చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మంచిది పిల్లారా. కానీ రహస్యం ఏంటంటే మన జీవితంలో చేయవలసిన పని ఏంటంటే ఉదయం రాగానే ఎంతమంది నీళ్ళు తాగి వచ్చారు? మీరు నీళ్ళు తాగలేదు సార్ అన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఉదయం నుంచి ఇప్పుడు దాకా నీళ్ళు తాగలా, ఖచ్చితంగా నీకు జబ్బు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నీళ్ళు తాగిన వారికి కిడ్నీలు పనిచేయవు. నీళ్ళు తాగకపోతే నరాలు, బ్లడ్ సర్క్యులేషన్స్ ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా తగినన్ని పాళ్ళు నీళ్లు తాగాలి. అన్నము తినకపోయిన తర్వాత సంగతి నీళ్ళే ప్రధానము. ఉదయం లేవగానే టిఫిన్ చేసే లోపలే అట్లీస్ట్ 1 లీటర్ 1.5 లీటర్ తాగాలి. కానీ టిఫిన్ తినేటప్పుడు మాత్రం చిన్న గ్లాసు ఒకటి పెట్టుకొని తిని, ఇడ్లీలు మాత్రం 15 ఇడ్లీలు తినేసి నీళ్ళు తాగేసి పప్పని పెట్టేస్తారు. ఏంటంటే నీళ్ళకి నచ్చవు, మంచినీళ్ళు నచ్చవు. కానీ నచ్చని మంచినీళ్ళే నీకు మంచి చేస్తాయి. మంచినీళ్ళు బాగుంటే నువ్వు అన్ని విషయాలు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎంతసేపు చెప్తున్నావంటే కనీసం అట్టన్నా అర్థం చేసుకుంటారని. వాక్యము చదివితే కాదని పాటలో నీ వాక్యము నీరయ్యుండెను, ఒక ఆయన నీ వాక్యము పాలయ్యుండెను అన్నాడు. పాలే, కానీ నీకు పాళ్ళు లేవు. నీకు పాళ్ళు లేక నీకు నీవే నష్టపోతున్నావు కదండి. ఆ పాలను అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, ఆ పాలను అపేక్షించడు. ఎందుకంటే ఎదుగు నిమిత్తమట, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను. ఏంటి ఆ పాలు? వాక్యము అనే పాలట. వాక్యము చదివితే నీ దీపం వెలుగుతుంది. వాక్యము చదవకపోతే అది కొడిగట్టుగా పోద్ది. కానీ నిన్న చదివాను, ఆదివారం చదివి మరలా ఆదివారం చదివితే ఈ వారంలో 6 రోజులు అది ఆరిపోతే ఇప్పుడు వెలిగిస్తామండి. ఆరిపోయినది వెలిగించాలి అంటే మధ్యలో కొడిగట్టు ఉంటుంది, మసి ఉంటుంది. మసిని కట్ చేయాలి, కొంచెం పైకి లాగాలి వృత్తిని. అప్పుడు వెలిగితే దగదగదగా వెలుగుతుంది. దగదగా వెలగాలంటే జార్జి ముల్లర్ గారు, ప్రస్తుతానికి ఆయన లేరు, కానీ ఆయన చనిపోయేటప్పటికే దేవుని బిళ్ళారా ఎన్నిసార్లు వాక్యాన్ని చదివాడు తెలుసండి? 200 సార్లు చదివాడు అంటాడు బైబిల్ అంతా. 200 సార్లు.
కనీసం ఒక్కసారి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను సంతోషిస్తాను. చేతులు ఎత్తారు పైకి. అబ్బా చాలామంది ఉన్నారు మన చర్చిలో, వాళ్ళు ఇద్దరు నేను ఎత్తబాకండి కదా, యథార్థంగా నెత్తారు కదా. ఇంకోసారి పైకి ఎత్తండి ఒకసారి చూస్తానా. చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. చమలకూడదు ఒకసారి వాళ్ళ కోసం. ఈరోజు చదివిన వాళ్ళు బైబిల్ చేతులు ఎత్తండి. ఏమా వెలుగుగాను ఉండెను నాయనా దీపమై లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. లేకపోతే దానికి అంటే వాక్యము నీవు ధ్యానించాలి. అందుకంటే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకుని తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం అంటే హృదయములో వెలిగించబడాలంటే ఆ వాక్యము హృదయములో వెలుగుంటే ఎట్లుంటారా? మండుతున్న అగ్ని వంటి వాడండి దేవుడు. అగ్ని దగ్గరకు వచ్చి పురుగులు ఎగరత నాట్యం ఆడతాయా, కాలిపోతాయి రెక్కలో. పాము వచ్చి నాట్యం ఆడుతుందా, మాడిపోయి మసిబొగ్గు అయిపోద్ది. సర్పాలు వస్తాయా, సాతాను వస్తాడా, రానిరాడు. నువ్వు కదులుతున్న దీపం అనే విషయాన్ని మర్చిపోవద్దు. యు ఆర్ నాట్ ఏ లైట్, యు ఆర్ నాట్ ఏ దేవుని బిడ్డ టెంపుల్. నువ్వు కదులుతున్నటువంటి దీపం అట. వారు కదులుతున్న దీపాలని వాక్యం కొత్త నిబంధనలు చెబుతుంది. ఆయన అంటాడు వాడు ప్రకాశిస్తూ ఆరు వెలుగుతూ ప్రకాశిస్తున్నటువంటి దీపములని. యోహాను సువార్త 5:35 వాక్యము మరి భక్తుల గురించి మాట్లాడుతుంటే నీవు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నావనే విషయము మర్చిపోకూడదు. కాగడ ఎలుగుతూ ఉంటే దాని చుట్టూ రెక్కల పురుగులు వస్తాయి. రెక్కలు కాలిపోయి టపా 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 కింద పడిపోతాయి. దోమలు లాంటివి దెయ్యాలు, దోమలు లాంటివి చేతబళ్ళు, దోమలు లాంటివి చిల్లంగి వ్యవహారాలు, దోమలు లాంటి వారు చేతబడి చేసే మాంత్రికులు వాళ్ళెంతండి నరమాత్రులు ఏం చేయగలరో. జీవము కలిగిన దేవుని ధరించుకుని యు ఆర్ నాట్ ఆర్డినరీ. ఈ విషయాన్ని నువ్వు మర్చి సఫలపడదు. ఒకసారి నీవు ఒక సాదాసీదాగా అనుకుంటున్నావు. ఒక విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు కదులుతున్న దీపమట. నువ్వు మండుతున్న అగ్ని కణముగా ఉంటావు. నువ్వు కదులుతున్న జ్వాల, దీపముల తోరణమట. ఒక దీపం కదా, దీపాలు తోరణం అయిపోయిందంట. దీపాలు అక్కడక్కడ ఉన్నాయి కదండి. చామండి వారి తోటలో ఒక దీపము కదండి. ఇక్కడే గౌతమ్ ఆనందనగర్లో ఒక దీపం, దేవుని వావులేటిపాళ్ళు ఒక దీపం, అక్కడ ఇక్కడ నిత్యము ప్రకాశించు. నువ్వు దీపమే కాదు, కదులుతున్న దీపము. దీపమే కాదు, ప్రకాశిస్తున్న దీపము. ఈ దీపము ప్రకాశించడమే కాదు, అనేక మందిని కొడిగట్టిన జీవితాలని వెలిగించేటువంటి నక్షత్రము. ఎవర్ లాస్టింగ్. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం అంటే హృదయములో వెలిగించబడాలంటే ఆ వాక్యము హృదయములో వెలుగుంటే ఎట్లుంటారా? అగ్ని దగ్గరకు వచ్చి పురుగులు ఎగరత నాట్యం ఆడతాయా? నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవడనూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దించగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను ఈ పని కూడా చేస్తాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. లోబడని ప్రజలను మరణానికి హఠాత్తుగా ఎలాగ అప్పగిస్తాడో, మాట వినని లోబడని విగ్రహ సంబంధమైన వాటికి తావిచ్చిన వారిని చేజేతులుగా దేవుడు భ్రష్ట మనసుకు ఎలాగ అప్పగిస్తాడు. రోమాగ్రంథం 1వ అధ్యాయంలో సెలవిచ్చిన ప్రకారము ఈరోజు నీకు ఆపద కలిగినప్పుడు, అపాయం కలిగినప్పుడు ఏం చేస్తాడంట? నవ్వేదను. సామెత నవ్వేదను అనగానే అలా అంటానట్లేరా, ఏమమ్మా ఏడుస్తున్నావు అంటే, నేను పడిన దానికి అడవలేదంట. రెండవది అంటే అపాయముల ఆపదలోని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ డే, ప్రతి మూమెంట్కి అయ్యా నేను వెళుతున్న ఆఫీస్కి నువ్వు నాతో ఉండు ప్రభు, లోపల నుంచి బయట నుంచి లోపలికి రాగాను ప్రభు, ఇంతవరకు తోడున్నావు నీకు. ఈచ్ అండ్ ఎవ్రీ డే. అసలు క్రైస్తవులు అనగానే ప్రార్థన పరులండి. క్రైస్తవులు అంటే మనం అనుకుంటున్నాం క్రైస్తవులని, లోకస్తులు అంటారు ప్రార్థన చేసేవాళ్ళు మా ఊరికి వస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళేనండి క్రైస్తవులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఈరోజు ఇక్కడ సువార్త పెడతారట. లోకమంతా ఈ ప్రార్థన చేసేవాళ్ళు అనుకుంటున్న వాళ్ళే అనుకున్న మాటను కూడా నెరవేర్చలేని దౌర్భాగ్యంలో ప్రార్థన లేదు అంటే ధూపము
ఆరిపోయిన మన జీవితాలు 2025 వరకు ఓకే పర్వాలేదు, కానీ 2026లో ఈ సంవత్సరం దీవించబడాలి, ప్రతి కార్యం అనుకూలంగా మార్చబడాలంటే నిశ్చయముగా నీవు ధూపము వేయాలి. ధూపము అంటే ప్రార్థన. దీపం వెలిగించబడటం అంటే చెప్పండి అమ్మా, ఏమైపోయింది? ఆకలేస్తుందా? వాక్యం చుండగా అంటాడు. చూడండి ఒకసారి కొత్త నిబంధనలో, ధూప సమయమునందు ప్రజల సమూహం అంతయు దేవుని నామానికి యాజకులు లోపలికి వెళ్ళి ధూపం వేస్తుంటే ఈ ప్రజలందరూ ఏం చేస్తారని పిచ్చాపాటి మాట్లాడుకుని సెల్ ఫోన్తో వాళ్ళు చాటింగ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వెలుపల ఉన్న ప్రజలందరూ జనులందరూ ఏం చేస్తున్నారంట? ప్రభువా, యాజకులు లోపలికి వచ్చారయ్యా, మా విజ్ఞాపనలు తీసుకొని మాకు ప్రత్యుత్తరం ఇవ్వు ప్రభువా. రబ్బుని లోపలికి వచ్చాడయ్యా, బోధకుడు లోపలికి వచ్చాడయ్యా, ఆయనకు ప్రత్యుత్తరమయ్యి తండ్రి అని మొరపెడుతున్నారు. యాజకులు లోపలికి వెళ్ళి ధూపం వేస్తామంటే, అంటే ధూపం వేసేవారు ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేసేవారు ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన ఆలకించే దేవుడు ప్రత్యుత్తరము యాజకునికి చెప్తే యాజకుడికి వచ్చి బయటకు వచ్చి సో శామ్ బ్రదర్ సో మరి ఓ జోసెఫ్ బ్రదర్ తృప్తిపరిచేదను, నా రక్షణ వారికి చూపిస్తానన్నాడా లేదా? రక్షణ ఇస్తానన్నాడా లేదా? కేవలం నమ్ముకుంటేనే కార్యం జరిగిపోద్దంటవా? బైబిల్ పట్టుకుంటేనే కార్యం అయిపోద్దంట. బైబిల్ చదవాలి. బైబిల్ నీ చేత కాదు, నీ హృదయంలో ఉండాలి. బైబిల్ నీ నోట కాదు, నీ నడతలో ఉండాలి. బైబిలు నీ జీవితముగా మారిపోవాలి. ధూపము వేయుట. చూడండి పిల్లరా, ధూప సమయమైన ప్రజలందరూ ప్రార్థన చేస్తున్న వెలుపల యాజకుడు లోపల ధూపం ఎత్తున్నట. ప్రకటన గ్రంథం 8:4 మాట చూడండి, ఏం మాట్లాడతాడు. నేను ఈ మాటతో క్లోజ్ చేయబోతున్నాను, సమయం అతీతం అవుతుంది కనుక చూద్దామా? దేవుని బిడ్డలారా గమనించు. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల యొక్క పొగట పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుంచి పైకి లేచి, దేవుని సన్నిధికి చేరాలంటే ధూపం వేసేటువంటి దూతలు ఉండాలి, ప్రార్థన చేసే విశ్వాసాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళదు. దేవుని బిడ్డలారా, దూతల యొక్క చేతిలోంచి పైకి లేస్తూ దేవుని దగ్గరికి చేరుతుందట. ఆ దర్శనం ఎంత బాగుందండి. ప్రార్థన చేసి ప్రజలు ప్రార్థన చేస్తుంటే దూతల మధ్యలో సేవకులు దూతల్లాగా అక్కడ నిలబడుకొని ధూపం వేస్తుంటే వారి చేతిలోంచి ప్రార్థనట ధూపం వల్లి పైకి లేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందట. దేవుని దగ్గరికి వెళ్ళగానే సమాధానం మనకు దిగి వచ్చేస్తుంది. ఈ లింకు, ఈ రిలేషను, ఈ అన్యోన్యత, ఈ బాంధవ్యం లేకపోతే ఖచ్చితంగా ఆశీర్వాదకరం. కొంతమంది ఏం చేస్తారంటే సహవాసంకి వస్తుంటారు, పాస్టర్ అంటే వాళ్ళకి పడదు. కొంతమందికి ఎవరంటే పాస్టర్ అంటే పడనప్పుడు దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. అదే దీని మొత్తం 29:7 అంటాడు, దహన బలులు ఇంకా ఒక మాటే ఉంది. అందుకనే దహన బలులు ఏం చేశారట? దహన బలులను అర్పింపకయు ఉండిరి. మొదటిది ద్వారములు మూసి, మన దీపాల గురించి, మన మందిరాల గురించి, కదులుతున్న మన వ్యక్తిగతమైన దేవుని బిడ్డల అనుభవాల గురించి. మూడోది ఏం చేస్తున్నట్ట? ధూపం వేయక అంటే ప్రార్థన, వాక్యం చదవట్లేదు. వాక్యం మనల్ని మనం పవిత్రపరచుకోవటం. సంవత్సరాలు వస్తున్నాయి కానీ పోయిన సంవత్సరం పగ అక్కడే ఉంది లోపల. నేను మర్చిపోయినా అనుకుంటున్నావా? నేను మర్చిపోను. మీ అమ్మ చేసింది నేను మర్చిపోను. మీ అమ్మ ఏం మాట్లాడింది నేను మర్చిపోనే. నువ్వు మారబాక నీ బతుకు మారదు. నీ పగను ఆపకపోతే, నీ ద్వేషాన్ని పక్కన పెట్టకపోతే, నీ అవిధేయత పక్కన పెట్టకపోతే, నీకున్న అపవిత్రత అంతా బయటికి వెళ్ళకపోతే కొత్త సంవత్సరం కూడా పాత బతికే. సామెతలు చెప్పడానికి చాలా ఉన్నాయి. ఎన్నోదది? 4వది దహన బలులు ఆపివేసి అట. చూడండి ప్లారా, ఇంతకీ దహన బలులు ఏంటి? చదువుకున్నాం ప్లారా. హోషేయ గ్రంథం 14:2 మాటలను సిద్ధపరచుకొని యెహోవాకు ఈ పని చేయాలట. ఎడ్లకు బదులుగా ఇవి దహన బలులు. ప్రభువా
నిన్న దోషం ఉందేమో నన్ను క్షమించు, నా కోపాన్ని తీసివేయి ప్రభా, రూటవి కట్టవి ప్రభా, దాన్ని కట్ చేసేసేయి కదండి. ఒక బ్రదర్కి ప్రార్థన ఇస్తాం పిల్లరా, పేరు కూడా చెప్పేస్తాను, మార్తటి కిషోర్ అని ఇస్తే, ప్రభా నన్ను శిక్షించి గద్దించి హస్సి అదే ప్రభా అంటాడు. మంచిదే. ఈ దహన బలి నువ్వు చెయ్యాలి. ఏంటంట? మా పెదవులని కర్పిస్తున్నాం, ఎడ్లకు బదులుగా ఇవే. మొదట ఏమన్నాడు? మా పాపములన్నిటినీ దోషములన్నిటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పిస్తున్నాము. వీటిని కాల్చు ప్రభువా, దహించు ప్రభువా, వీటిని నిత్యముగా దేవుని బిడ్డలారా, ప్రతిదానికి కోపమే. సేవకుల మీద కోపం, ప్రసంగాల మీద కోపం, పక్కనున్న వారి మీద కోపం, వెనకాల ఉన్న వారి మీద కోపం, భర్త మీద కోపం, భార్య మీద కోపం, పిల్లల మీద కోపం. నీ కోపం తగలబడా? కోపం ఆపేయకుండా ఏమి చేయకుండా దేవుని దగ్గర ప్రభు నన్ను క్షమించు ప్రభు అనకుండా ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నీ కాళ్ళు నొప్పి, నడుములు నొప్పి, బలహీనత ఎప్పుడు తగ్గుతుంది? నువ్వు ఒక్కసారి దేవుళ్ళకి పవిత్రముగా ఆయన చేతులకు ఇచ్చేసుకొని జీవితాన్ని అతిక్రమాలు పక్కన పెట్టు, తొందరపాటును తీసివేయి. యెహోవా దయాళుడని నిజంగా హృదయపూర్వకంగా అంగీకరించు, రుచి చూసి తెలుసుకో, నీ జీవితం ధన్యకరంగా మారిపోద్ది. అదే హెబ్రీ 13:15 అంటాడు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామం ఏం చేయాలంట? ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము కదండి. మందిరాలు మనమే, మొదటి మాట. రెండోది, దీపములు ఆరిపోక వెలుగుచుండాలి. మూడోది, ధూపం వేయబడాలి. నాలుగోది, దహనం. పెదాలతో తిట్టేదానికంటే లోపల నేను చాలా తిట్టుకుంటున్నాను ప్రభువా, అసలు వీడి సస్తే బాగుందంట. ఒక ఆవిడ అంటుంది, ఆవిడ సస్తే నేను బాగుపడతాను, నేను నా పిల్లలు అంటుంది. సస్తే బాగుపడతావా? తర్వాత నాలుగోది, జిహ్వఫలాలు అర్పిద్దాం. పాపను శత్రువుల మీద విజయం వచ్చేసిందట. మూడవది, ఆయుష్ పొడిగించబడింది. అంటే సెకండ్ స్పాన్ స్టార్ట్ అయింది. ఈ స్పాన్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది, కానీ కొత్త లైఫ్ ఇచ్చేసాడు దేవుడు కదండి. అందుకనే ఎవడైనా క్రీస్తు నందున నూతన సృష్టి, పాతవి గతించి ఇదిగో సమస్తము. లాస్ట్ వన్, నాలుగవది, చనిపోయిన తర్వాత కూడా రాజులందరికంటే పై స్థానంలో సమాధి చేయబడ్డాడు. నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఈ వారం అంతట్లో, ఈ 4 వారాల్లో దేవుని సన్నిధి దిగి వచ్చి మాట్లాడిన మాటకు చెవియకుదాం. దేవుని సన్నిధి మనకు తోడై తన మహోంత కార్యము జరిగించడానికి సిద్ధంగా. అందరం ఒకసారి లేచినప్పుడు కొన్న మనం అని కవికి లెక్కలదాం. నమ్మదగిన దేవుడిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది.
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆగని కోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని కోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో ఏ కాలు బలహీనంగా ఉందో, ఏ శరీరం బలహీనంగా ఉందో, ఏ హార్ట్ ప్రాబ్లం ఉన్నదో, ఏ సంబంధించిన కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం ఉందో, క్యాన్సర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, హెచ్ఐవి పాజిటివ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభు అంటున్నాడు సమస్త కార్యము సక్కపరచబోతున్నాడు. అరికాలము నన్నెత్తి వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి, కుటుంబపరమైన శోధనల నుంచి, వ్యక్తిగత సంబంధమైనటువంటి వన్నెస్ లేని జీవితం, శరీరానికి మనసుకి నెమ్మది లేని పరిస్థితులు, ఉద్యోగంలో నెమ్మది లేని పరిస్థితులు, చక్కబెట్టుకోలేని పరిస్థితులు, ప్రార్థన చేసిన ప్రత్యుత్తరమనాని పరిస్థితులు, ప్రభు అంటున్నాడు ఈ 4 అనుభవాలు దేవుడు నీకు ఇచ్చి నేను గొప్ప జనముగా మార్చడానికి 2026 నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేసాడు. ఈచ్ అండ్ ఎవరీ క్రైసిస్ దేవుడు నీకు విజయం. ప్రార్థన చేసుకున్నాం. సేవకుల ప్రార్థన మనము ఏకీవిద్దాం. తండ్రిని దేవుడు కనపరచబోతున్నాడు. సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవ, మా పరమ తండ్రి, మా యేసయ్య దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఎంతో తండ్రి ఇసుక చేసిన తండ్రి ఆ కార్యమును దేవ మాకు వివరించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవ మూసివేయబడిన తలుపులను తెరిచినట్లుగా దేవా మా హృదయాలను తెరవాలి. ఓ గొప్ప దేవ నాయన తండ్రి, ఆయన మాని వేసిన తండ్రి ఆ ధూపమును, దాని ప్రార్థన ధూపమును దేవతండ్రి వెలుగుచుండనీయడని సెలవిచ్చిన రీతిగా మా ప్రార్థన దీపమోలే నాయన తండ్రి, ధూపమోలే తండ్రి ఉండాలి నాయన. మా గొప్ప దేవ వారి దీపమును వెలిగించండి దేవా. అయితే వారి ధూపమును నైవేద్యముగా తండ్రి వెలుగుచుండనీయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్య మహిమ ఆశీర్వాదమును దయచేయమని అడుగుతున్నాం నైనా. ఇంక లైవ్లో చూస్తున్న వారిని కూడా దేవా నీ చేతులు సమర్పిస్తున్నాం నైనా. ప్రతి శ్రమ, ఇరుకు, ఇబ్బందిని, కన్నీటిని తీసివేసి నీ శాంతి సమాధానంతో నింపి ఈ నామానికి మహిమ కలిగించుకోమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ప్రముఖంగా ఈ 2026 అంతయు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మూయబడిన ద్వారములు తెరవబట్టి మీకు అది పవిత్రపరచుకోవడానికి
దీపములు వెలుగుతూ వాక్య ధ్యానములకు వెళ్ళడానికి, ధూపం వేయబడేటువంటి ప్రార్థనా జీవితము కలిగి, బలులో నైవేద్యములు అర్పించే జెహోఫలములతో సజీవ యాగంగా సమర్పించుకుంటూ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి నిత్యము పవిత్రులుగా మార్చబడినట్లుగా సదా తోడై సాక్షిగా నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.